ఈ కఠ అనే ద్రష్ట దీనిని దర్శించి ఇది మనకు అందివ్వటం జరిగింది కాబట్టి దీన్ని కఠోపనిషత్తు అని కూడా అన్నారు. ఉపనిషత్తు సామాన్యంగా ఏదో మనం సత్సంగం రూపేణ లేకపోతే కాలక్షేపం కోసం నేర్చుకునేటటువంటిది కాదు. ఇది ద్రష్టలైనటువంటి గురువుల దగ్గర, ద్రష్టలైనటువంటి గురువులు అంటే ద్రష్టత్వం అంటే దివ్య దృష్టి అంటే అంతర్ముఖమై అంతరంగంలో పరమాత్మని దర్శించుకున్నటువంటి వారి యొక్క దృష్టి ఎలా ఉంటుంది, అటువంటి వారి దగ్గర మనం నేర్చుకుంటేనే ఈ తెలిసేటటువంటిది ఈ ఉపనిషత్తులన్నీ కూడా. కాబట్టి ఇది ఆంతరింగిక విజ్ఞానం. ఉపనిషత్తు అనేది ఆంతరంగిక విజ్ఞానం. మామూలుగా మనం నేర్చుకునేటటువంటి విద్యలన్నీ కూడా బహిరంగమైనటువంటి విద్యలు. బహిరంగమైనటువంటి విద్యలు అంటే ఈ శరీర పోషణార్థం లేక ఈ శరీరం నిలపటానికి జరిపేటటువంటి మామూలుగా నేర్చుకునేటువంటి విద్యలు. ఈ ఉపనిషత్తు అంటే ఏంటి? ఆంతరంగిక విద్య కాబట్టి ఆంతరంగిక వైజ్ఞానం అంటే ఇది కూడా ఒక విధమైనటువంటి విజ్ఞానం. సైన్స్ అంటారు దాన్ని, మన ఇంగ్లీష్లో సైన్స్ అంటారు అన్నమాట. శాస్త్రీయత కలిగినటువంటి జ్ఞానం. అయితే ఈ జ్ఞానం మామూలుగా మన ఇంద్రియాలకి గోచరింపబడేటటువంటిది కాదు కాబట్టి ఇది కేవలం మహనీయులు ఈ ఇంద్రియాలని కట్టపడేసి వాటి యొక్క ఆకర్షణకి లోను కానటువంటి ద్రష్టల దగ్గరగా కూర్చుని వారికి శుశ్రూష చేస్తూ నేర్చుకోవలసింది. ఎందుకంటే అతను ఆ గురువు నిన్ను నీ లోపలికి ప్రయాణం చేసేటటువంటి శక్తి అతనికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఆయన లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రాగలిగినటువంటి, అంటే మన మామూలుగా మహాభారతంలో చూస్తూ ఉంటాం, పద్మవ్యూహాన్ని ఛేదించాలంటే లోపలికి వెళ్ళటము తెలియాలి, మళ్ళీ బయటికి రావటము తెలియాలి. ఒక్కొక్కప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం బయటికి రాలేనటువంటి పరిస్థితి కూడా చాలాసార్లు జరుగుతుంది. దీర్ఘమైనటువంటి సమాధి స్థితిలోకి కూడా మనం వెళ్ళిపోతాం. అటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం బయటికి వచ్చి శిష్యుడికి చెప్పగలిగింది ఏమి ఉండదు. కాబట్టి రాకడ పోకడ రెండూ తెలియాలి మనకి. ఈ మహనీయులు ఎవరి దగ్గర ఈ ఉపనిషత్తు మనం నేర్చుకోగలము? రాకడా పోకడా రెండూ తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర మాత్రమే. వ్యక్తులను అనకూడదు మనం వారిని, మహనీయులు లేకపోతే ద్రష్టలు, యోగులు, మునులు, వీరి దగ్గర మాత్రమే మనం ఈ ఉపనిషత్తును తెలుసుకోగలం. అయితే ఈ కఠా ఉపనిషత్తు సరే, మళ్ళీ మనం ఇది ఉపనిషత్తు అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం మళ్ళా ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అయితే ఇది కొద్దిగా ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ ఉపనిషత్తుని నేర్చుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఒక నిష్టలో ఉండి అంతర్ముఖంగా, అంటే జ్ఞానేంద్రియాలని కొద్దిగా మన వశంలో పెట్టుకుని వింటేనే శ్రవణం చేస్తూ ఆ యోగ ప్రక్రియకి మనకు తెలిసినంత వరకు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కొద్దిగా నెమ్మదిగా పెడుతూ మనం వినినప్పుడే ఈ ఉపనిషత్తు యొక్క సారాంశం మనం తెలుసుకోగలుగుతాం. ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటంటే, ఈ కఠ ఉపనిషత్తులో జరిగినటువంటి కథ ఏంటంటే, వాజశ్రవసుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు విశ్వజిత్ యాగం చేస్తూ ఉంటాడు. విశ్వజిత్ యాగం దేనికోసం చేస్తున్నాడు? అతను స్వర్గ సుఖాలు కోరి, అంటే జరామరణాలు లేకుండా, అంటే మరణము దైనందినకు మనం మానవ జీవితంలో ఎప్పుడూ కనపడేటటువంటి కష్టాలేమీ లేకుండా సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందగోరి ఈ విశ్వజిత్ అనేటటువంటి యాగం చేస్తున్నాడు. ఆ యాగంలో భాగంగా అతను తనకున్నదంతా కూడా దక్షిణ కింద యజ్ఞం ఎవరైతే చేయిస్తున్నారో పురోహితులు, వారికి దక్షిణగా ఇవ్వవలసి ఉంటుంది. ఆ సమయంలో అతను తనకున్నటువంటి ఆవులని అతను దానం చేస్తూ, అందులో బాగా ముసలివి వగ్గిపోయినటువంటివి ఏ విధంగానూ పనికిరానటువంటి ఆవులని దానం చేయడానికి పూనుకుంటాడు. అది చూసి అతని కుమారుడు, అరే తండ్రి తనకి ఎంతో ఉన్నతమైన జీవితం కావాలని కోరుకుంటూ ఇటువంటి దానం ఎందుకు ఇస్తున్నాడు ఈయన? ఎందుకంటే మనం ఒక మంచి ఫలం కావాలనుకున్నప్పుడు
మనం చేసినటువంటి పని కూడా చాలా గొప్పదై ఉండాలి కదా. ఇప్పుడు మనం హీనమైన పని చేస్తూ దొంగతనం చేస్తూ నాకేదో పుణ్యం కావాలని అనుకుంటే కుదరదు కదండి. అట్లా కుదరదు కదా. పుణ్యకార్యం చేస్తేనే మనకు పుణ్యం లభిస్తుంది. అట్లాగే ఇతను స్వర్గాది సుఖాలు, తర్వాత తన యొక్క మరణానంతరం తన జీవనం చాలా సుఖమయంగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి పనికిరాని వస్తువులను దానం కనుక చేస్తే తన తండ్రి ఏ ఉద్దేశంతో ఈ దానం చేస్తున్నాడో ఆ ఉద్దేశం సఫలం కాదని ఈ కుమారుడు గ్రహించాడు. గ్రహించి తండ్రికి 1-2 సార్లు, నాన్న నేను కూడా నీ ఆస్తినే కదా, నేను పుత్ర సంతానం కూడా తండ్రి యొక్క సంపద ఉంటుంది కాబట్టి నన్ను ఎవరికి దానం చేస్తావు, నన్ను కూడా ఎవరికన్నా ఇస్తే నీకు కొంత మంచి ఫలితం దొరుకుతుందేమో అని చెప్పి తండ్రిని 3 సార్లు ప్రశ్నించడం జరిగింది. తండ్రి అప్పుడు విసుగుగా, అంటే యజ్ఞదీక్షలో ఉన్నటువంటి బడలిక వల్ల లేక ఈ కుమారుడు మాటి మాటికి అదే ప్రశ్నించటం వల్ల ఒక విసుగుతోటి నిన్ను యమధర్మరాజుకి ఇస్తానని చెప్పడం జరిగింది. మాట జారి యమధర్మరాజుకి ఇచ్చేస్తానరా నిన్ను అని అనటం జరిగింది. అప్పుడు కుమారుడు, సరే నాన్న, నీకు మంచి స్వర్గాది సుఖాలు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే నువ్వు ఇంత కష్టపడి ఇంత యజ్ఞం చేస్తున్నావు, ఈ యజ్ఞం యందు నాకు అత్యంత శ్రద్ధ కుదిరినది. ఎంత శ్రద్ధ కుదిరినది అంటే ఈ యజ్ఞము సఫలం కావాలి, నీవు కోరుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరాలన్నప్పుడు నేను యమధర్మరాజుకి వెళ్ళటానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సంసిద్ధుడనై ఉన్నానని చెప్పి చెప్తాడు. అని ఈ బాలకుడు తన యొక్క దివ్యమైనటువంటి యోగ శక్తితోటి ఈ తనువుని ఇక్కడ అదేంటి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలని అధిగమించి యమలోకానికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈ పిల్లవాడు యమలోకానికి వెళ్ళిపోవటం జరుగుతుంది. సూక్ష్మ శరీరంతో యమలోకానికి వెళ్ళిపోవటం జరిగింది. ఎప్పుడైతే అతను యమలోకానికి వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు ఈ బాలకుడేమో దివ్య తేజస్సుతోటి అగ్నిహోత్రుడిలాగా ప్రకాశిస్తూ ఈ నరకద్వారం దగ్గరికి వెళ్ళాడో అక్కడ ఉన్నటువంటి భటులు ఇతని లోపలికి తీసుకోవటానికి చాలా జంకారు. ఎందుకంటే అరే ఇక్కడికంతా పాపాత్ములు వస్తారు, దుష్ట శక్తులు వస్తాయి, దుర్మార్గులు వస్తారు, ఈ బాలకుడు చూస్తే అత్యంత తెలివివంతుడులాగా ఉన్నాడు, అత్యంత జ్ఞాన సంపన్నుడులాగా ఉన్నాడు, అత్యంత నిష్ఠాగరిష్ఠుడిలాగా ఉన్నాడు, ఈ బాలకుడిని నరకలోకంలోకి మేము ఎట్లా లోపలికి తీసుకోలేము అని ద్వారాలు మూసి ఆ పిల్లవాడిని ద్వారం దగ్గరే ఉంచడం జరిగింది. సో అప్పుడు ఈ బాలకుడు లోపలికి వెళ్లకుండా అక్కడే యమధర్మరాజు కోసం వేచి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది.